రైట్, ఇది ఎలక్షన్ టైం. ఇప్పటికే నేషనల్ వైడ్గా ఎలక్షన్ కూడా అమల్లో ఉంది. ఈ విషయాన్ని ఇంకా కొందరు అధికారులు గుర్తించినట్టు కనపడడం లేదు. ఇప్పటికీ ప్రభుత్వ పెద్దల అడుగులకు మడుగులు ఒత్తుతున్నారు. నేతల చేతుల్లో కీలుబొమ్మలుగా మారుతున్నారు. అయితే ఇకపై మీ ఆటలు సాగమంటోంది ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా. హద్దు దాటితే కొరడా జలిపిస్తామని వార్నింగ్ ఇస్తోంది. నాట్ ఓన్లీ వార్నింగ్, ఇప్పటికే కొందరు అధికారులపై యాక్షన్ కూడా తీసుకుంది. ఈ చర్యలతో ఈసీ సందేశం ఏంటి? ఇప్పుడు అధికారులు చేయాల్సిందేంటి? కంట్రీ వైడ్గా తర్వాత చూద్దాం. ఫస్ట్ ఏపీపై ఫోకస్ చేసినట్లయితే సరిగ్గా 5 years బ్యాక్ ఏదైతే జరిగిందో ఇప్పుడు కూడా సేమ్ అలాంటి సీనే రిపీట్ అవుతోంది. ఏపీలో 2019లో ఈసీ ప్రభుత్వ అధికారుల తీరుపై కొరడ చల్పించింది. అప్పుడు టీడీపీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారంటూ వైసీపీ ఇచ్చిన ఫిర్యాదులతో రంగంలోకి దిగింది, దర్యాప్తు చేసింది. అప్పుడు చీఫ్ సెక్రటరీగా ఉన్న అనిల్ చంద్రతో సహా, అప్పటి ఇంటెలిజెన్స్ చీఫ్గా ఉన్న ఏబి వెంకటేశ్వరరావుతో సహా కడప ఎస్పీగా ఉన్న రాహుల్ దేవ్ శర్మ, శ్రీకాకుళం ఎస్పీ వెంకటరత్నంను బదిలీ చేసింది. 5 ఏళ్లు గడిచిపోయాయి. ఇప్పుడు మళ్ళీ అదే సీన్ కనిపిస్తోంది. ఈసారి ఏకంగా 3 ఐఏఎస్లు 5 ఐపీఎస్లపై వేటేసింది. ఇందులో గుంటూరు రేంజ్ ఐజీ పాలరాజు కూడా ఉండడం విశేషం. వితౌట్ ఎనీ డిలే తమ కింది వారికి బాధ్యతలు అప్పగించి తప్పుకోవాలని ఈసీ. ఇది చాలదు, చీఫ్ సెక్రటరీ, డీజీపీ, ఇంటెలిజెన్స్ డీజీలను కూడా తప్పించాలంటోంది టీడీపీ. ఒక్కొక్క అధికారి బదిలీకి ఒక్కో రీజన్ ఉంది. వాటి జోలికి తర్వాత వెళ్దాం. ఒక్క ఏపీలోనే కాదు, దేశవ్యాప్తంగా కూడా ఈసీ వేట్లు కొనసాగుతున్నాయి. ఒకసారి అటువైపు చూద్దాం. మొత్తం 5 రాష్ట్రాల్లోని 20 మంది అధికారులపై వేటు వేసింది ఈసీ. ఏపీతో పాటు అసోం, బీహార్, ఒడిషా, జార్ఖండ్లోని 8 మంది ఐఏఎస్లు, 12 మంది ఐపీఎస్లపై వేటు పడింది. ఇందులో 9 మంది అధికారులు ఏపీ నుంచే ఉండడం గమనించాలి. ఈ అకౌంట్ ఇంకా పెరగడం ఖాయంగా కనపడుతోంది. ఇప్పటి వరకు బదిలైన వారి లిస్టు, వారిపై వచ్చిన ఆరోపణలు చూస్తే చిలకలూరిపేటలో ప్రధాని మోడీ సభలో గందరగోళం ఏర్పడింది. సెక్యూరిటీ ల్యాబ్స్ కనపడింది. విధుల్లో ఉన్న ఎస్పీలు నిర్లక్ష్యంగా వ్యవహరించారన్న ఆరోపణలు వచ్చాయి. వీరి మీద పార్టీలు కంప్లైంట్ కూడా వచ్చాయి. పల్నాడు ఎస్పీ రవిశంకర్ రెడ్డి ఐపీఎస్లో కాకుండా వైసీపీ కార్యకర్తగా పనిచేస్తున్నారన్న ఆరోపణలు చేసింది టీడీపీ. నెల్లూరు ఎస్పీ తిరుమలేశ్వర్ రెడ్డి పైన ఇవే ఆరోపణలు వచ్చాయి. ఎన్నికల కోడ్ వచ్చిన తర్వాత గిద్దలూరు, ఆళ్లగడ్డలో జరిగిన హత్యలు, మాచర్లలో దాడులు, వీటన్నింటినీ పరిగణలోకి తీసుకుని ప్రకాశం, పల్నాడు, నంద్యాల ఎస్పీలపై బదిలీ వేటుపడింది. ఇక అనంతపురం ఎస్పీ అన్బురాజన్, చిత్తూరు ఎస్పీ జాషువాలపై కూడా టీడీపీ ఫిర్యాదులు చేసింది. 3 కలెక్టర్లపై కూడా ఇలాంటి ఆరోపణలు ఉన్నాయి. అందుకే వారిపై కూడా చర్యలు తీసుకుంది ఈసీ. ఈ బదిలీలు ఇక్కడతోనే ఆగుతాయా అంటే వితౌట్ ఎనీ హెసిటేషన్ చెప్పొచ్చు, ఆగవు అని. ఎందుకంటే రీసెంట్గా పెన్షన్ పంపిణీ ఇష్యూ ఏపీలో మరో రాద్ధాంతానికి కారణమైంది. అటు టీడీపీ, ఇటు వైసీపీ బ్లేమ్ గేమ్ స్టార్ట్ చేశాయి. ఇప్పటికే 2 వృద్ధులు చనిపోయారు వడదెబ్బకి. కొందరు ఈసీని టార్గెట్ చేస్తూ కూడా విమర్శలు చేశారు. వీటన్నిటిపై ఫోకస్ చేసింది ఈసీ. అసలు ఇంత దారుణాలు జరగడానికి, ఇంత ఆలస్యం అవడానికి కారణం ఎవరనే దాని మీద ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు. అసలు తప్పు ఎక్కడ జరిగింది, దీనికి ఎవరు బాధ్యులు అన్న దానిపై ఫోకస్ చేసింది ఈసీ. వెరీ సూన్ రాష్ట్రంలో చాలామంది అధికారులకు స్థానభ్రంశం తప్పదని క్లియర్ కట్గా తెలుస్తోంది. ఇక మొన్నటి తెలంగాణ ఎన్నికల విషయానికి కూడా వద్దాం. ఇదే సీన్ కనపడింది. బీఆర్ఎస్ను అధికారంలోకి తీసుకొచ్చేందుకు కొందరు అధికారులు ఎంత చెమట వచ్చారో మొన్న వచ్చినటువంటి రిమాండ్ రిపోర్ట్లో చూసాం. ఏకంగా విపక్ష నేతల ఫోన్లు ట్యాప్ చేసి ఫండింగ్ అందకుండా చేయాల్సిందంతా చేశారు. ప్రజల కోసం కాకుండా ఓన్లీ ఒక పార్టీ కోసం పనిచేశారు. ఫలితం ప్రస్తుతం వాళ్ళు జైలుకు, కోర్టుకు చక్కర్లు కొడుతున్నారు. ఇవేవి ఆరోపణలు కాదు, ఏకంగా రిమాండ్ రిపోర్ట్లో ఉన్న విషయాలు. ఇక అధికారులకు ఇంత స్వామి భక్తి ఎందుకన్నది ఇప్పుడు క్వశ్చన్. రాష్ట్రాలు ఏవైనా ఏ ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఆ ప్రభుత్వ పెద్ద వర్గానికి చెందిన వారికి కీలక పోస్టులు దక్కుతున్నాయి. దీంతో ఆ పోస్టులు, కీలక శాఖలను దక్కించుకునేందుకు అటు ఐఏఎస్లు, ఇటు ఐపీఎస్లు పోటీ పడుతున్నారు. వారి మాట వింటే పోస్ట్ ఉంటుంది, లేదంటే పోతుంది. మళ్ళీ పోస్టింగ్ ఉంటే ఉంటుంది, లేదంటే లేదు. ఇలా తయారైంది ఏపీలో పరిస్థితి. మేము ఇక్కడ ఎవరిని టార్గెట్ చేయడం లేదు, ఏ పార్టీకి సపోర్ట్ చేయడం లేదు. ఓవరాల్గా ఇన్ జనరల్ చూసినట్లయితే ఏ సర్కార్ వచ్చినా ఆ సర్కార్కి అనుకూలంగా ఉండే అధికారులను నియమించుకుంటారు. ఈ స్వామి భక్తి అక్కడ వరకు ఉంటే ఓకే, కానీ ఎలక్షన్స్ వచ్చిన తర్వాత కూడా స్వామి భక్తి కంటిన్యూ అయితేనే, ఈసీ కిందికి వెళ్ళిన తర్వాత కూడా, ఎలక్షన్ కోడ్ వచ్చిన తర్వాత కూడా ఈ స్వామి భక్తి ప్రభుత్వాలు కంటిన్యూ అయితేనే ప్రజాస్వామ్యంలో చిక్కొస్తుంది. దీంతో ఎందుకు వచ్చిన పంచాయతీ అని జీ హుజూర్ అంటూ కాలం గడిపేసినటువంటి అధికారులకు ఈసీ ప్రస్తుతం వేటు వేస్తోంది. అయితే అధికారులు ఇక్కడ ఒక విషయాన్ని గుర్తుంచుకోవాలి. వాళ్ళు రాత్రింబవళ్ళు కష్టపడి చదివి ఈ స్థాయికి వచ్చింది నేతల భజనలు చేయడానికి కాదు, వారి ఆదేశాన్ని పాటించడానికి అంతకన్నా కాదు. వారు పనిచేయాల్సింది ప్రజల కోసం. అల్టిమేట్గా ప్రజల కోసమే పనిచేయాల్సి ఉంటుంది, సమాజం మేలు కోసం పనిచేయాల్సి ఉంటుంది. వారికి జీతాలు ఇచ్చేది నేతలు కాదు, ప్రజలు కష్టార్జితం చేసి సంపాదించి ప్రభుత్వానికి కట్టే పన్నులతో. ఈ విషయాన్ని మరిచి లైన్ దాటిన వారిపై ఈరోజు కాకపోతే రేపు, రేపు కాకపోతే ఎల్లుండి ఎప్పటికైనా వేటు తప్పదు. ఇప్పటికైనా మేల్కోండి, నేతల కోసం కాకుండా ప్రజల కోసం పనిచేయండి. ప్రశాంతంగా ఎన్నికలు నిర్వహించేలా చర్యలు తీసుకోండి. ఎన్నికల్లో అక్రమాలకు ఛాన్స్ ఇవ్వకండి.
ఇదే ప్రజలు మీ దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేశారు.